దివ్య ప్రీతముడు అవతార పురుషుడైన మెహర్ ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా ఎం నాగమణి గారిని కోరుతున్నాం. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. జై బాబా అమ్మ రజని వాయిస్ వినపట్టం లేదు. అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరా మణి జై బాబా వాయిస్ వినిపించట్లేదు. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది, పాడండి. వినిపిస్తుంది, పాడండి. జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవన నీవ, ఇహ పరానంద జీవన నీవ, భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంతత అంతము చేసి, అజ్ఞానాంతత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షంబను గ్రహింపుము, అవ్యయ మోక్షంబను గ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. జై బాబా మణి. ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా మెహర్ మధుబిందువులు అనే పుస్తకంలోని అద్భుత యథార్థ సంఘటనలు మనం తెలుసుకుంటున్నామండి. అంటే మెహర్ బాబా ఒక ఆపద్బాంధవుడుగా, విధేయత శిక్షకుడుగా, వరప్రసాదిగా మనం తెలుసుకున్నాం. ఆపద్బాంధవుడుగా ప్రభు ఎలాగ హృదయాంతరాలలో నుండి పిలిస్తే పలుకుతాడు, రక్షిస్తాడు అని తెలుసుకున్నాం. ఇక విధేయత శిక్షకుడుగా ఆచార్యవర్యుడు అవతార్ మెహర్ బాబా. కాబట్టి ఆ విధేయతను ఎలా చూపించాలి, చూపిస్తే ప్రభు ఎలాగ కరుణిస్తాడు అన్న, అంటే విధేయతకి ఎంత ఇంపార్టెన్స్ ఈ అవతారంలో భగవంతుడే మెహర్ బాబా ఇచ్చారో మనకు అవగతమైంది. ఇక వరప్రసాదిగా మెహర్ బాబా అంటే ఆపదల్లో ఉన్న వాళ్ళకి లేదా బాబాకి సంతోషం కలిగినప్పుడు, లేదా అర్హత కలిగిన ఆత్మకి ఆ కోరిక కోరమని బాబాయే అడిగి ఆ కోరిక తీర్చడం, అలా వాళ్ళ ఆ జీవిత గమ్యానికి అవసరమైన ఆ కోరికని తీర్చి ఆ గమ్యాన్ని త్వరితగతం చేయడం. అట్లా ప్రభువు వరప్రసాదిగా వాళ్ళ జీవితాల్లో ఎలాగా ఈ సంఘటనలు జరిగాయనేది కూడా మనం తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఆటలాడు చెలికాడు మెహర్ బాబా అని రాశారు. అంటే ఇందులో సంఘటనల కన్నా అసలు ఆటలాడుతున్నప్పుడు బాబా చెప్పిన ఆటల సారాంశం, ఆటల్లో కూడా ఆధ్యాత్మిక ప్రబోధాలు ఉండేవండి. ఈ చాప్టర్ అంతా కూడా కొన్ని ఆటలు, దాని గురించి బాబా ఏమన్నారో రాశారు. అంటే మనం అనుకుంటాం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, అంటే శ్రీకృష్ణులు చదువుతున్నా మనం సినిమాలు చూసినా శ్రీకృష్ణుడు చాలా అందంగా గోపిక గోపబాలులతో ఆడుకోవడం మనం చూస్తాం. నిజంగా భగవంతుడు ఇంత కిందికి దిగి మానవ రూపం ధరించినప్పుడు ఇంతలా పరమాత్మ స్వరూపునితో ఆటలు ఆడగలమా, అంత అదృష్టం ఉంటుందా అంటే ఎస్ ఉంటుందని బాబా నిరూపించారు. అంటే భగవంతుడు ప్రేమమయుడు కనుక అందరితో సరిసమానంగా మెలుగుతాడు, వారితో ఆడుతూ పాడుతూ అంటే అలాంటి అవకాశం ఇస్తాడు ప్రేమికులకి
అని రుజువు చేయడం కోసం అవతార్ మెహర్ బాబా ఈ అవతారంలో నిరూపించాడు. అంటే ఈ ఆటలాడడం అంటే బాబాకి ఇష్టం. మండలి వారితో ఆడుతూ పాడుతూ ఒక ఫ్రెండ్గా, స్నేహితుడిగా, చిలికానిగా ఆ ఆటలతో వాళ్ళని ఆడిస్తూ కూడా ఆధ్యాత్మిక ప్రబోధం చేసేవారు అని రాశారు ఇక్కడ. అంటే ఆ ఆటల వలన కూడా వాళ్ళు ఆధ్యాత్మికతని పెంపొందించేవారు. దాని గురించి రాస్తున్నారు ఇక్కడ. అంటే బాబాకి ఆటలంటే మహా సరదా. ముఖ్యంగా బాబాకి ఏ ఆటలంటే ఇష్టం అంటే గోళీలాట, గాలిపటాలు ఎగరేయడం, క్రికెట్ వంటి ఆటలంటే చాలా ఇష్టం. సెయింట్ విన్సెంట్ హై స్కూల్లో చదువుతూ ఉండగా బాబా జూనియర్ క్రికెట్ టీముకు వికెట్ కీపర్గా ఉండేవారట. బాబాకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. దాని గురించి చెప్తున్నారు. సీనియర్ టీము వాళ్ళు బాబాని వికెట్ కీపర్గా తీసుకుంటూ ఉండేవారు. క్రికెట్ ఆట అంటే ఎంత సరదా అంటే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు చూడడానికి బాబా మారు వేషంలో వెళ్ళేవారట. అంటే ఎవరో తనను గుర్తించకుండా ఉండడం కోసం మారు వేషం వేసుకెళ్ళేవారట. అలా 1950లో ఒక క్రికెట్ మ్యాచ్ పూనాలో జరుగుతుంటేను, బొంబాయిలో ఆస్ట్రేలియా బెస్ట్ ఏదో మ్యాచ్ జరుగుతుంటేను, టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా బాబా ఇలాగ ఎవరికీ కనబడకుండా ముసుగేసుకు వెళ్ళారట. ఆ ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు పోలీ ఉమ్రిగర్ అనే అతను బాబా ప్రేమికుడండి. అతను అతని భార్య కూడా తరచూ బాబా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునేవారట. 1958 ప్రాంతంలో ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళబోతూ కూడా ఆటగాళ్ళందరూ వచ్చి బాబా వద్ద దీవెనలు తీసుకున్నారటండి. అప్పుడు బాబా అన్నారట, నా ప్రేమను మీతో పాటు తీసుకెళ్ళండి, మీకు జయం కలుగుతుంది అని చెప్పారట. క్రికెట్ ఆడే ఆటలాగే గిల్లీ దండ, ఇంకా ఏడు పెంకులాట, దుప్పా దుప్పి, అచ్చా పచ్చ, పేకాట మొదలగు ఆటలు కూడా బాబా ఆడేవారు. అంటే ఈ ఆట ఇన్ని ఆటలు ఉన్నా కూడా బాబాకి ఇష్టమైన ఆటలు ఏంటంటే గోళికాలాడడం, గాలిపటాలు ఎగరేయడం, క్రికెట్ ఇష్టం. ఆ క్రికెట్లో కూడా బాబా వికెట్ కీపర్గా చేశారు. అంటే 10th ఆ టైంలో ఆయన్నే స్పెషల్గా వికెట్ కీపర్గా కూడా ఉంచుకునేవారట. క్రికెట్ మ్యాచ్లు కూడా 2-3 మ్యాచ్లు బాబా ఎవరికి కనబడకుండా ముసుగేసుకుని చూశారు. ఉమ్రీగర్ అని బాబా ప్రేమికుట, క్రికెట్ టెస్ట్ ఆటగాట. అతను అతని భార్య వచ్చి బాబా దగ్గర దర్శనం చేసుకునేవారు. ఒక ఆట విషయమై వచ్చి ఆ టీం అంతా వచ్చి బాబా బ్లెస్సింగ్స్ తీసుకున్నారట. నా ప్రేమ మీతో ఉంది, మీకు జయం అవుతుందని కూడా వాళ్ళకి బాబా చెప్పారట. అలా క్రికెట్ ఆట అంటే బాబాకి ఇష్టమని రాస్తూ బాబా ఇంకా ఆడిన ఆటల గురించి చెప్తున్నారండి. ఈ అవతారంలో బాబా ఈ గిల్లీ దండ, ఏడు పంకులాట, దుప్పా దుప్పి, అచ్చా పచ్చా, పేకాట మొదలగు ఆటలు కూడా బాబా ఆడేవారు. ఆ ఆటలు ఆడుతూనే తన మండలి వారికి ఆ ఆటలలో ఉన్న ఆధ్యాత్మిక భావం వివరిస్తూ ఆడుతూ పాడుతూ వారికి ఆధ్యాత్మిక జ్ఞానం అందజేసేవారు అంటున్నారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆటలే మనం చూసాం, కానీ అప్పుడు మనకు ఎవరు చెప్పలేదు, అవగతం కాలేదు. కానీ ఈ అవతారంలో బాబా ఆటలతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా అందించారు ఈ అవతారంలో. గిల్లీ దండ ఆట గురించి బాబా ఏం చెప్పారో ఇక్కడ రాస్తున్నారు. గిల్లీ దండ అంటే గోటి బిళ్ళ అనే ఆట అంటారు. దీనిలో 2 కర్రలు ఉంటాయట. ఒకటి మనం చూసే ఉంటాం ఈ ఆటని. ఒకటి సుమారు 2 అడుగుల పొడవు ఉంటుంది, రెండోది చిన్నదిట. దీనికి 2 చివర్లు కొన తేరి ఉంటాయి, అంటే షార్ప్ చేసి ఉంటాయట. చిన్న పుల్ల నేల మీద పెట్టి కొనను పెద్ద పుల్లతో కొట్టి దాన్ని పైకి లేపాలి. అంటే ఈ ఆట ఎలా ఆడతారో ముందు చెప్తున్నారు. ఆ లేచిన దానిని బలంగా పెద్ద పుల్లతో మళ్ళీ కొట్టి ఎంత దూరానికి ఎగరగొట్టగలిగితే అంత దూరానికి ఎగరగొట్టాలి. దీని గురించి వివరిస్తూ బాబా అన్నారు, ఈ గిల్లీ దండ ఆట గురించి మనకు పరిచయం చేసి బాబా ఏమన్నారో చెప్తున్నారు రచయిత. ఈ ఆట అర్థం ఏంటంటే, ఒక సద్గురువు గనక భగవత్ సాక్షాత్కారమునకు అర్హుడైన శిష్యుణ్ణి ఎన్నుకున్నప్పుడు తప్పనిసరిగా అతని నైజములోని అహం మీద దెబ్బ కొడతాడు అని రాస్తున్నారు ఇక్కడ. తప్పనిసరిగా అతని గుణాల్లోని అహం మీద దెబ్బ కొడతాడు. చిన్న కర్రను పెద్ద కర్రతో కొట్టి పైకి లేపడం దీనితో పోల్చవచ్చు. అంటే చిన్న కర్ర అంటే సాధకుడు, పెద్ద కర్ర అంటే సద్గురువు అనమాట. ఒకసారి గనక సాధకుని అహంభావం నాశనమైందంటే తదుపరి పని
అతనిని భగవంతు దిశకు నెట్టడం. అదే రెండవ చర్య యొక్క గూఢార్థం. అంటే గిల్లీ దండ ఆట గురించి బాబా ఏం వివరిస్తున్నారంటే, ఈ చిన్న కర్రని పెద్ద కర్రతో కొట్టడం వల్ల ఏమవుతుందంటే అదొకసారి పైకి లేస్తుంది, దూరంగా మళ్ళీ రెండోసారి కొడతారు. ఈ కొట్టడంలో అర్థం ఏంటంటే, ఎప్పుడైతే సాధకుడు సద్గురు పర్యవేక్షణలోకి వస్తాడో అప్పుడు సద్గురువు ఏం చేస్తాడు, ముందు వాడి అహం మీద దెబ్బ కొడతాడు. ఆ తర్వాత అతడు సర్వము నీ ఇచ్చ తండ్రి ఒదిగిపోతాడు చూసారా, అప్పుడు భగవంతుని దశ తిరిగేలా చేస్తాడు. ఆ గట్టిగా కొట్టినప్పుడు దూరంగా వెళ్ళి పడడము అన్నదాన్ని భగవంతుని దశ తిరగడము అని చెప్తున్నారు బాబా. అలా గిల్లీదండ ఆట ఆడిస్తూ బాబా ఈ ఈ ఆట గురించి ఆధ్యాత్మికంగా సద్గురువు సాధకుడితో పోల్చారు. గిల్లీదండలో ఆ చిన్న కర్రని పెద్ద కర్రని. అలాగే అచ్చా పచ్చా ఆట గురించి కూడా బాబా చెప్పారట. అది కూడా ఇక్కడ రాస్తున్నారు. ఒకసారి అచ్చా పచ్చా ఆట ఆడుతుంటే బాబా ఆ ఆట ఆపమని చెప్పి అందరినీ కూర్చోబెట్టి బాబా ఇలా అంటున్నారు, ఆ విషయం చెప్పాలంటే ముందుగా ఈ ఆటను వర్ణించవలసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బాబా చెప్తున్నారు అచ్చా పచ్చా ఆట గురించి. ఒక పెద్ద దీర్ఘ చతురస్రం గీస్తారు. దీనికి అడ్డంగా కొన్ని గీతలు, మధ్యలో నిలువుగా ఒక గీత గీస్తారు. అంటే ఎన్ని గీతలు గీస్తారో అన్ని చతురస్రాలు ఏర్పడతాయి. ఆ అడ్డ గీతల పైన, నిలువు గీత పైన ఒక పార్టీ వారు ఒక్కొక్కరు నిలబడి ఉంటారు. ఎదుటి పక్షం వారు వీరందరినీ తప్పించుకుంటూ చివరి వరకు వెళ్ళాలి. చివరికి చేరుకోవడంతో ఆట పూర్తి కాదు, అతను మళ్ళీ వెళ్ళిన దారి వెంబడి తిరిగి రావాలి. అప్పుడు అతను మిగతా వారిని గమ్యం చేరడానికి సహాయపడడానికి అర్హుడని మెహర్ బాబా చెప్తున్నారు. అంటే మధ్యలో గీసిన ఈ అడ్డు గీత లోభ, క్రోధ, మదమాశ్చర్యాలను సూచిస్తాయి అంటున్నారు. అంటే మనం తొక్కుడు బిళ్ళ ఆట ఆడతాం చూడండి, అట్లా ఉంటాయన్నమాట గీతలు. ఈ బాక్సులు గీతల పైన వాళ్ళు నించుంటారు, తప్పించుకుంటూ వెళ్ళాలి. వెళ్ళినతను ఎవరిని టచ్ చేయకూడదు. మళ్ళీ ఎలా వెళ్ళాడో అలా మళ్ళీ తన గమ్యాన్ని చేరుకోవాలి. ఆ గమ్యం చేరినప్పుడు వీళ్ళు అడ్డు వస్తారు. ఆ అడ్డు వచ్చినప్పుడు చాలా తెలివిగా తప్పించుకుని గమ్యం చేరాలి. దీన్నే గమ్యం చేరడం అంటున్నారు బాబా. కానీ ఈ బాక్సులు, ఈ అడ్డగీతల దగ్గర నుంచి వాళ్ళు దేంతో పోల్చారంటే ఈ మా లోభ, క్రోధ, మదం, ఆశ్చర్యాలతో పోల్చారు బాబా. బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ ఆట గురించి, ఆధ్యాత్మిక మార్గమందరి సాధకుడు తన గమ్యం చేరాలంటే వీటన్నిటినీ అధిగమించాలి. నిలువుగా గీయబడిన గీత కామం. అంటే అది కంటిన్యూస్ గా ఉంటుంది కదా, అన్ని గడుదుల దగ్గర ఉంటుంది నిలువు గీత. అది చివరి వరకు ఉంటుంది అంటున్నారు. మనం ఇక్కడ కామం అంటే కోరిక అని అర్థం చేసుకోవాలండి. అంటే ఆఖరికి ఆరోభూమి వరకు కూడా కోరిక ఉంటుంది అన్నారు. అంటే ఏదో ఒకటి కావాలనే కోరిక, అది భగవంతుడు కావాలనేది కూడా కోరికే అంటారు బాబా. అది కూడా ఉండకూడదు, ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ నిలువు గీత చివరి వరకు ఉంటుంది అంటే అర్థం కోరిక అన్నది చివరి వరకు ఉంటుంది అని చెప్తున్నారు. ఒకసారి గమ్యం గనక చేరుకుంటే ఈ గుణాలన్నీ దైవీ గుణాలుగా మారిపోతాయి. వాటి వలన ఇతరులకు మేలు కలుగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు తమ స్థాయి వరకే ఇతరులను చేర్చగలరు. కానీ గమ్యం చేరి భగవత్ సాక్షాత్కారం చెందిన వ్యక్తి దారిలో నిలబడిపోయిన వ్యక్తులందరికీ సాయపడగలడు అని చెప్తున్నారు బాబా. అంటే ఎప్పుడైతే గమ్యానికి చేరుకుంటాడో అతనికి అన్ని దైవీ గుణాలు అలవడతాయి. వాటి వలన ఇతరులకు మేలు కలుగుతుంది. అంటే సద్గురువులు అన్నమాట. అలా కాకుండా అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తాడు చూడండి, వాడు భగవత్ సాక్షాత్కారానికి చెందిన వ్యక్తి అని చెప్తున్నాడు. ఎందుకు తిరిగి వస్తాడు అంటే ఈ నిలబడిపోయిన వ్యక్తులందరికీ దారి చూపించడానికి అని చెప్తున్నారు. అలా ఈ అచ్చా పచ్చా ఆట గురించి బాబా విశదీకరించారు. అంటే ప్రతి ఆటలోనూ కూడా ఒక ఆధ్యాత్మికత ఉంది, దాని అర్థం తెలుసుకుని ఆడండి అని చెప్పి ఒక ఆటలో కూడా భగవంతుని దరిచేరే మార్గాలు చెప్తున్నారు. ఈ ఆట వలన ఇది ఉంది. ఈ గిల్లీ దండ ఆట వలన ఏమవుతుందంటే సద్గురువుతోనూ చిన్న కర్రని పెద్ద కర్రని సద్గురువు సాధకుడి కింద చెప్పారు. అచ్చా పచ్చాలో ఏం చెప్తున్నారు, ఈ బలహీనతలు ఉంటాయి కదా, ఈ కామ, క్రోధ, మదమాచర్యాలు, వీటిని అంటకుండా వెళ్ళిపోతే కనుక నువ్వు మళ్ళీ ఆ దైవీ గుణాలు అలవడతాయి.
కానీ ఆఖరి వరకు కోరిక అనేది ఉంటుంది. మళ్ళీ తిరిగి నీ గమ్యం అంటే కిందకి దిగి రావడం, గమ్యం చేరావు అంటే భగవత్ సాక్షాత్కారం పొందాక కూడా నువ్వు తిరిగి కిందకు వస్తావు కదా. అలా వచ్చిన వ్యక్తి మాత్రం మిగిలిన వాళ్ళకి పడగలడు అంటే ఒక అవతార పురుషుడే సాయపడగలడండి. అలా అచ్చాపచ్చా ఆట గురించి చెప్పారు. తర్వాత ఏం రాస్తున్నారంటే, హాస్యప్రియుడైన మెహర్ బాబా పై ఆటలే గాక తమాషా ఆటలు కూడా ఆడేవారు, ఆడిస్తూ ఉండేవారు. దాంట్లో దుప్ప దుప్పి అనే ఆటలో ఒక పెద్ద హాల్లో గోడలకు ఆనుకుని ఎదురు బదురుగా కూర్చుని ఉండాలట ఆటగాళ్ళు. దుప్పా దుప్పి ఆట గురించి చెప్తున్నారు. ఇక చాలా ఆటలు రాశారు కదా, అందులో ఆటలన్నీ గురించి రాస్తున్నారు అంతే. సంఘటనల కన్నా యథార్థ సంఘటనల కన్నా యథార్థంగా ఈ ఆటలు ఆడుతూ బాబా చెప్పిన విషయాలను ఇక్కడ రాశారు. అంటే ఎంత హాస్యప్రియుడు తండ్రి అని చెప్పడం కోసం కూడా ఈ దుప్పా దుప్పి ఆట గురించి చెప్తున్నారు. దుప్పా దుప్పి ఆటలో ఏంటంటే ఒక పెద్ద హాల్ ఉంటుంటా, ఆ గోడలకు ఆనుకుని ఎదురు బెదురుగా కూర్చుని ఉంటారట ఆటగాళ్ళు. ఒక టెన్నిస్ బంతి తీసుకుని బలం కొద్దీ ఎదుటి వారి మీద కొట్టాలి. ఆ కొట్టడంలో చాకచక్యం వినియోగించి ఆ వ్యక్తి అది ఎక్కడ కొడతాడో అని కాచుకునే భాగంలో ముఖ్యంగా ముఖం మీదే కొట్టాలి అని చెప్పారట బాబా. ఈ ఆట విధానం చెప్తున్నారు. బంతి దొరికిన వ్యక్తి ఎవ్వరి మీదనైనా పక్కవారి మీద కానీ ఎదుటి వారి మీద కానీ బాబా మీద కూడా కొట్టొచ్చుట. కానీ ఎవ్వరూ కూడా కోపంతో కానీ కక్షతో కానీ కొట్టకూడదు. కేవలం సరదాకే కొట్టాలి. వాళ్ళలో ఒకరు డాక్టర్ట, బాబా ఇద్దరు బాగా కొట్టుకునేవారట. డాక్టర్ అనే అతను మెహర్ బాబా ఇద్దరు ఈ బంతి విసురుకోవడంలో సరదాగా కొట్టుకునేవారు అని రాస్తున్నారు ఇక్కడ. బాబా బలంగా కొడితే డాక్టరు చాకచక్యంగా చెయ్యి మెలికి తిప్పి వ్యతిరేక దిశలో కొట్టేవాడు. అందరిలో బెహరంజీ మాత్రం సరిగ్గా ఆడలేకపోయేవాడు. దెబ్బలు బాగా తినేవాడు బెహరంజీ. తాను బంతి వేయవలసి వస్తే అది విసిరితే తిరిగి వచ్చి అతని తలకే తగిలేది. అంతా నవ్వుకునేవారు, సరదాగా కాలక్షేపం చేసేవారు అలా అని చెప్తున్నారు. అంటే ఆయన విశ్వ కార్యక్రమంలో బాగా అలసట ఉందనుకోండి, బాబా ఇలాంటి ఆట కూడా ఆడించేవారట. ఈ దుప్పా దుప్పి ఆటలో బాబా కూడా పాల్గొనేవారు. ఎదురెదురుగుండా కూర్చుంటూ బాల్ విసరడం అనమాట. ఆ బాల్ కోపంతోనే దాంతో ఆట కిందే విసరాలి ఆ బాల్ని. అది కూడా ముఖం మీద విసరాలి, కానీ బలంగా విసరకూడదు, కొట్టకూడదు. ఏ ఉద్దేశంతోనూ కాదు, ఆట ఆడుతున్నాము సరదాగా అనే ఉద్దేశంతోనే ఆ బాల్ కొట్టాలి. అలా విసిరినప్పుడు అందరూ బాగానే ఆడేవారు, కానీ బెహరించి ఆడలేకపోయేవాడు. ఎప్పుడూ కూడా ఆ బాల్ తిరిగి అతనికే తగిలేట. ఎదురువాడిని కొడదామని విసిరితే ఆ బాల్ తిరిగి వచ్చి అతని ముఖానికే తగిలేట. అది చూసి బాబా కూడా నవ్వుకునేవారు, రిలాక్స్ అయ్యేవారు అని రాస్తున్నారు ఈ దుప్పా దుప్పి ఆటలో. అంటే దీంట్లో హాస్యం కోసం ఆడించారు. ఇందులో ఆధ్యాత్మికత గురించి బాబా ఏం చెప్పలేదు. ఇంకోసారి ఏంటంటే గాడిదల పందాలు పెట్టారట. అంటే డాంకీస్ ఉంటాయి కదా, వాటి పందాలు అంటే పరిగెట్టడంలో ఏది ఫస్ట్ వస్తుంది అలాంటి పందెం ఏదో బాబా కట్టారు. కొన్ని గాడిదలను తీసుకొచ్చారట. మండలి వాళ్ళలో కొంతమంది వాటిని స్వారీ చేసుకుంటూ బాబాకి ఇచ్చిన గీత వరకు వెళ్ళాలి. అంటే కొంతమంది మండలిని సెలెక్ట్ చేశారు, కొన్ని గాడిదలను కూడా తీసుకొచ్చారు. దాని ఉద్దేశం ఏంటంటే వీళ్ళు గాడిదల మీద కూర్చోవడమో ఏదో చేసి స్వారీ చేసుకుంటూ బాబా ఎక్కడైతే గీత గీశారో అక్కడి వరకు వెళ్ళాలి. ఎవరు ముందు గమ్యం చేరతారో వాళ్ళు గెలిచినట్టు. గాడిదలు ఎప్పుడు కూడా బరువులే కదా మోస్తాయి, అవేమి గుర్రాల్లా పరిగెట్టవు. కానీ బాబా ఈ పందెం కాశారు, ఇవాళ గాడిదల పందాలు కట్టారు. అందులో ఎవరెవరిని సెలెక్ట్ చేశారంటే ఇది కూడా బాబాయ్ సెలెక్ట్ చేస్తారు. గుస్తాజీ, పెండు, బెహరంజీ, మొన్నగువారు ఉన్నారు. బెహరంజీ బువా సాహిబ్ అని పిలిచేవారు బెహరంజీని. ఈయన ఏంటంటే ఇరాన్లో ఉన్నప్పుడు ఆ ఇరాన్ దేశంలో ఏంటంటే గాడిదలు కేవలం బరువులు మోయడానికి మాత్రమే ఉపయోగిస్తే అక్కడ గాడిదలను స్వారీ చేయడానికి కూడా వినియోగించేవారట. అంటే గుర్రాన్ని ఎలా స్వారీ చేస్తారో గాడిదలను కూడా అలా స్వారీ చేసేవారటండి ఇరాన్ దేశంలో. అందులో సిద్ధహస్తుట ఎవరు, ఈ బెహరంజీ. బాబా ఎప్పుడైతే ఈ పందెం కట్టాడో బెహరంజీ అనుకున్నట ఈ పందెంలో నేనే నెగ్గుతాను, ఒక కాన్ఫిడెన్స్, అహంకారం అనుకోండి, వెంటనే వచ్చేసింది అతనికి. తానే తప్పక గెలుస్తానని చాలా ధీమాగా ఉన్నాడు. మిగతా వాళ్ళు ఎక్కనో పడిపోవడం. అంటే గాడిదని ఎవరు నిజంగా స్వారీ చేయలేరు, అది చాలా హైట్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అంటే మన దేశంలో ఏంటి, గాడిదల్ని బరువులే మోయిస్తాం, దాని మీద కూర్చున్నా కూడా నడుస్తుంది తప్ప అది స్వారీ పరిగెట్టదు గుర్రంలాగా.
కానీ చాలా మంది ఇప్పుడు నలుగురిని సెలెక్ట్ చేశారు కదా బాబా, గుస్తాజీ, పెండు, బెహరంజీ. బెహరంజీకి ఏంటంటే వాళ్ళ దేశంలో అలవాటు అయిపోయింది, గాడిదని ఎలా స్వారీ చెయ్యాలనేది అతనికి అలవాటైంది, వాళ్ళ దేశంలో అలవాటు ఉంది కనుక. అందుకని బెహరంజీకి పెద్ద కష్టం అనిపించలే ఈ ఆట. మిగతా వాళ్ళు మాత్రం చాలా కష్టపడ్డారట. ఎందుకంటే ఆ గాడిద మీద ఎక్కుతుంటే పడిపోవడం, అదేమో వెనక్కి తోసేయడం, ముందుకు వెళ్ళకపోవడం, ఇవన్నీ అవస్థలు పడిపోతున్నారు వీడు మిగిలిన ముగ్గురు. ఈ బెహరంజీ మాత్రం దర్జాగా ఎక్కి గాడిద మీద నా అదే స్వారీ చేయడం మొదలెట్టట. అనుకున్నట్ట, ఆహా నాకు ఎంత తేలికైన ఆట ఇచ్చారు బాబా, నేను ఇందులో సిద్ధహస్తుణ్ణి, నేనే నెగ్గుతాను అని చాలా ధీమాగా, అంటే అందరి ముందు కొంచెం ఫోజు కొట్టుకుంటూ దాని మీద స్వారీ చేయబోయట. బాబా చేతులతో చప్పట్లు కొట్టగానే అంతా బయలుదేరారు. అంటే ముందు స్టార్టింగ్ ఉంటుంది కదా, ముందు ఏ విజిల్ వేయడమో, రెడీ అండమో, రన్ అండమో ఏదో ఉంటుంది కదా, దానికి సిగ్నల్ గా బాబా స్టార్ట్ చేయండి మీరు స్వారీ గాడిదలతో అని చెప్పడం కోసం బాబా ఏం చేశారంటే చప్పట్లు కొట్టారు. కొట్టగానే ఈ ముగ్గురు బయలుదేరారు. మిగతా వారంతా గాడిదలతో తంటాలు పడుతూ వెనకబడ్డారు. బెహరంజీ గమ్యం దగ్గరకు వచ్చేస్తున్నాడు. గమ్యం ఇంక కొద్ది దూరం ఉందనగా, అంటే బాబా గీసిన గీత ఇంక కొద్ది దూరంగా ఉందనగా అనుకోని హఠాత్ పరిణామం జరిగింట బెహరంజీకి. ఏం జరిగిందంటే, అంటే ఎన్ని చిట్కాలో తెలుసు అతని, గాడిదని ఎలా స్వారీ చేయాలి ఇవన్నీ అతనికి తెలుసు. ఆ చిట్కాలు ఎన్ని ఎన్ని ఉపయోగించినా కూడా ఆ గీతకి దగ్గరగా వెళ్ళిన గాడిద అక్కడితో ఆగిపోయింటండి. ఇంక వెనక్కెళ్ళదు, ముందుకెళ్ళదు, వాడిని కూర్చోనివ్వదు. నానా ఇబ్బంది పెట్టేసింట బెహరంజీని. స్టార్టింగ్ లో ఏమనుకున్నాడు, ఇది చాలా చిన్నపిల్లల ఆట, నేను చాలా ఈజీగా చేసేస్తాను, నేనే నెగ్గుతాను అన్న కాన్ఫిడెన్స్ తో వెళ్ళాడు. కానీ తీరా గీత దగ్గరికి వెళ్ళేసరికి గాడిద హఠం చేసింది. అస్సలు మాట వినలేదు. ఇంక ఏం చేయాలో అర్థం కావట్లేదు అతనికి. ఈలోగా ఈ నెమ్మదిగా నెట్టుకుంటూ వస్తున్నారు కదా పెండును గుస్తాజీ, వాళ్ళైతే గమ్యం చేరిపోయారు. మళ్ళీ తిరిగి బావ దగ్గరికి వచ్చేసారు. ఈ బెహరంజీ మాత్రం ఈ గాడిదతో నానా పాటలు, వెళ్ళడం అంటే ఎంత ఈజీగా వెళ్ళిపోయినా, దగ్గరగా వెళ్ళినా కూడా గమ్యం చేరలేకపోయాడు. మళ్ళీ వెనక్కి వద్దామన్నా కూడా గాడిద మాట వింటలేదు. ఇదంతా చూసి అందరూ పక్క పక్క పక్క, అంటే బాబాతో సహా అందరూ నవ్వుకున్నారటండి. ఆఖరికి బలవంతాన ఈడ్చుకుంటూ బాబా దగ్గరికి వచ్చాట బెహరంజీ. అంటే అంత కాన్ఫిడెన్స్ తో నేను దీన్ని ఎలాగైనా చేసేయగలను అనుకున్నాడు. అది అహంకారం అయ్యింది అని రాస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఎన్నడూ అహంకారం కూడదని, గర్వం పనికిరాదని బాబా సున్నితంగా తన శిష్యులకు ఆటల ద్వారా తెలియచెప్పారు. బాబా అంటారు, నేను మేల్కొలుపుటికే గాని బోధించటకు రాలేదు అన్నారు బాబా. అదే విధంగా ఏ ఆధ్యాత్మిక ప్రబోధాలు, ఏ ఉపన్యాసాలు ఇవ్వకుండగానే తన శిష్యుల్లోని అహంకారాన్ని అణిచివేసి ఇలా మేలుకొలుపు పలికారు బాబా అని రాస్తున్నారు. అంటే ఒక ఆట ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేవారు. ఒక ఆట ద్వారా తన విశ్వ కార్యక్రమంలో తను అలసిపోయినా హాస్యంగా పోని శిష్యులకు కొంచెం హాస్యం చేయిద్దామని చెప్పి ఇలాగా దుప్పి ఆట ఆడించేవారు. ఇక ఈ గాడిదల పందాలు కూడా సరదాగా, దీనిలో ఏ ఆధ్యాత్మిక ప్రబోధం లేకపోయినా కూడా వాడిలో ఉన్న అహాన్ని అణచడం కోసం ఈ చిన్న చర్య ద్వారా అతనికి అహంకారాన్ని నశించేలా చేశారు. అంటే ఆధ్యాత్మికన్నా ఒక అవతార పురుషుడి దగ్గరైనా, సద్గురు ఎవరి దగ్గరైనా మనం తల ఒగ్గాము అంటే అక్కడ ఇంకా ఏదీ ఉండకూడదు. అహంకారం అంటే మనం మాటలు చేతలే కాదండి, అక్కడ నేనుయే ఉండకూడదు అంటారు బాబా. కాబట్టి ఇక్కడ బాబా అలా సున్నితంగా అతనికి తెలియజేశారు, మేలు కొలిపారు అని రాస్తున్నారు. ఇలా ఈ ఆటల ద్వారా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆట ఏంటంటే, మెహర్ బాబా తన మండలి వారితో సరదాగా ఆటలు ఆడుతూ ఉండేవారు. కాలక్షేపానికి ఆడే ఆటల్లో వారికి ఆధ్యాత్మిక రహస్యాలను ఎత్తి చూపేవారు బాబా. ఇంకో ఆట ఏంటంటే పేకాట. మనం పేకాటని చాలా భయంకరంగా, ఎందుకంటే చాలా కుటుంబాలలో అనుభవాలు కలిగి మనం భయపడతాం. కానీ పేకాటలో కూడా ఆధ్యాత్మికత ఉంది, అది తెలిసి ఆడితే మంచిది అని బాబా పేకాట గురించి చెప్తున్నారండి. ఒకరోజు బాబా పేకాడుతూ దాని గురించి ఈ విధంగా వర్ణించారు. పేకలో 2 నెంబర్ నుండి 10వ నెంబర్ వరకు ఉన్న అంకెలు మానవ రూపానికి ముందున్న ఆత్మ యొక్క పరిణామ దశలను తెలుపుతుంది అంటున్నారు. 1 ఉండదండి, ఏ లెటర్ ఉంటుంది. మిగిలినవన్నీ కూడా 2, 3, 4, 5, 6, 10 వరకు ఉంటాయి పేక ముక్కలు. అవన్నీ కూడా ఈ 2 నుంచి 10 వరకు ఉన్న పేక ముక్కలన్నీ కూడా మానవ రూపానికి ముందున్న ఆత్మ యొక్క పరిణామ దశల కింద తెలుపుతుంది. అంటే
రాయి, రప్ప చెప్పారు కదా బాబా. కీటకం, పక్షి, ఇట్లా ఈ దశలను తెలుపుతాయట ఈ 2 నెంబర్ నుంచి 10 నెంబర్ వరకు. జాకి అని ఉంటుంది కదా, అది మానవ రూపానికి ప్రతీక. ఇక్కడ చైతన్యం పూర్తిగా పరిపూర్ణత చెంది ఉంటుంది. అది భక్తి యోగానికి సూచన. రాణి కర్మయోగాన్ని, రాజయోగాన్ని సూచిస్తుంది. రాణి అనే పేక ముక్కట కర్మయోగాన్ని, రాజయోగాన్ని సూచిస్తుంది. ఈ జాకి ఏమో మానవ రూపానికి ప్రతీక అంటూ జీవాత్మ యొక్క అంతర్ముఖ పయనం ప్రారంభమైందన్నమాట. అంటే అప్పుడు ఈ రాణి అన్నది కర్మయోగాన్ని, రాజయోగాన్ని సూచిస్తుంది. అప్పుడే జీవాత్మ యొక్క అంతర్ముఖ ప్రయాణం ప్రారంభమైనదన్నమాట. రాజు ధ్యాన యోగాన్ని సూచిస్తుంది అంటున్నారు. అంటే ఈ నెంబర్లో, ఈ ఆటలో ఒకటి తర్వాత ఒకటే రాజు వచ్చాడు, రాణి వచ్చాడు అంటూ ఉంటారు కదా. నాకు ఈ ఆట గురించి పెద్దగా తెలియదు. అలా రాణి కనుక వస్తే కర్మయోగాన్ని, రాజయోగాన్ని సూచిస్తుంది. రాజు వస్తే ధ్యాన యోగాన్ని సూచిస్తుంది. నాకు రాజు తగిలాడు, రాణి తగిలాడు అని అండం వింటూ ఉంటాం మనం. అన్నిటికంటే అతీతమైనది ఏంటంటే అద్వితీయమైనది, సాటి లేనిది, అది ఏ సత్యం, అది ఏ పరమాత్మ అంటున్నారు. అంటే ఎప్పుడైతే రాజు వస్తాడో అది ధ్యాన యోగానికి సంబంధించింది. ఆ రాజు తగలడము అంటే అదే అద్వితీయమైన శక్తి, స్థితి, సాటి లేనిది, అదే సత్యం, అది ఏ పరమాత్మ. అంటే పేకాటలో రాజు పరమాత్మతో పోల్చారు. కాబట్టి పేకాటలో ఓడిపోయిన వారు వారి ముక్కు నేల మీద రాయాలి. అంటే ఈ పేకాట ఆడుతున్నప్పుడు ఎవరైనా ఓడిపోతే కనుక ఆ ముక్కు తీసుకొచ్చి ఆ భూమి మీద రాయాలి. ముక్కు మొత్తం వంగిపోయి మనిషి ముక్కు నేల మీద రాయాలి. అదొక తమాషాగా ఉండి అందరూ నవ్వుకునేవారు. ఈ ఆట ఆడుతుండడం వలన 3 విధాలుగా లాభం ఉంది అంటారు బాబా. అంటే ఎప్పుడైతే ఈ పేకాట ఓడిపోతారో వాళ్ళు ముక్కు నేల మీద రాస్తారు కదా, చాలా తమాషాగా ఉండేట. అంత పెద్ద పెద్ద పర్సనాలిటీలు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఉంగినప్పుడు చాలా నవ్వొచ్చి బాబా కూడా నవ్వుకునేవారట. నవ్వొచ్చేది. కానీ ఈ ఆట ఆడడం వల్ల 3 విధాలుగా లాభం ఉంది అన్నట. ఆ లాభాలు కూడా బాబా చెప్పారు. బాబా ఏం చెప్తున్నారంటే, మొదటి లాభం ఏంటంటే నేను చేసే విశ్వ కార్యక్రమం యొక్క భారాన్ని అవి తగ్గిస్తాయి. అంటే ఈ ఆటల వలన 3 లాభాలున్నాయి అని చెప్తూ, నాకు ఈ ఆటల వలన ఏమవుతుందంటే విశ్వ కార్య భారాన్ని కొంత తగ్గిస్తాయి అని చెప్తున్నారు. రెండవ లాభం, ఈ ఆటలాడే వారి ఈ మనస్సులన్నీ సహజమైన రీతిలో నాపై కేంద్రీకృతమై ఉంటాయి. అంటే ఆట ఆడుతున్నప్పుడు వాళ్ళకి ఒకటే దృష్టి ఉంటుంది కదా బాబా. అందుకే క్రికెట్ మ్యాచ్ స్టేడియంకి వెళ్ళి అక్కడేదో విశ్వ కార్యక్రమం అయిపోగానే మంచి రసబట్లో ఉంటే ఆట వెళ్ళిపోదాం అనేవారు. అర్థమయ్యేది కాదు మండలి వాళ్ళకి. సినిమా హాల్కి తీసుకెళ్లేవారు, మంచి రసబట్లో ఉండగా వెనక్కి వచ్చేమనేవారు. మండలి వాళ్ళు అలాగే వచ్చేసేవారు. అయ్యో సినిమా మంచి సస్పెన్స్ లో ఉంది బాబా, చూసేసి వస్తాం బాబా. ఇంకా అలాంటిదేం లేదు బాబా. వచ్చేయంటే వచ్చేయడం, వెళ్ళమంటే వెళ్ళడమే. ఇప్పుడు ఇక్కడ బాబా అదే రాస్తున్నారు. ఎందుకు నేను ఎలా చేస్తాను అంటే, అందరి మనస్సులు సహజమైన రీతిలో నాపై కేంద్రీకృతమై ఉంటాయి అంటున్నారు బాబా. ఒకే ఆలోచన, బాబాకి సంతోషం ఇస్తున్నామా లేదా, ఇది ఒక్క ఆలోచన ఉంటుంది. లేకపోతే ఒక ఆట మీదే ఉంటుంది వాళ్ళ కాన్సన్ట్రేషను. దానివల్ల నా వర్క్ సులువైపోతుంది అంటున్నారు బాబా. అలాగే ఓడిపోయిన వారు 3వ లాభం గురించి చెప్తున్నారు. ఓడిపోయిన వారు నా ముందు వారి ముక్కులు తివాచీపై రాస్తారు. ఆ విధంగా సర్వోన్నతుడనైన నాయందు ఆ విధంగా చేయడంలో ఒక సాంకేతిక రహస్యం ఉంది అంటున్నారు బాబా. అంటే సమస్తం ఎలాగో సర్వార్పణ చేసుకోలేరు. మొత్తం బాడీ అంతా వంగి ఆ ముక్కు నేల మీద రాస్తున్నప్పుడు బాబా దగ్గరే కదా, కింద కుంగారంటే బాబా కాళ్ళ దగ్గరే కదా ఉన్నట్టు. కాబట్టి బాబా అదే అంటున్నారు, ఆ విధంగా ఆ చర్య చేయడం వల్ల ఒక సాంకేతిక రహస్యం ఉంది అని బాబా 3 లాభాల గురించి చెప్పారు. ఆటలో ఓడినా గెలిచినా కూడా అది వాళ్ళకి గెలిపే అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే బాబా ఇచ్చిన అంగీకరిస్తూ అలా ఓటమి అయినా కూడా వాళ్ళే గెలిచిన వారు అంటున్నారు బాబా. ఒక ఉర్దూ కవి అన్నట్టండి, గెలిచిన వారు సిగ్గుపడవలసింది, ఓడినవాడు ఆనందించేటువంటి ఆట ఉంటుంది అంటున్నాడు. అంటే గెలిచిన వాడు ఏంటంటే వాడు సిగ్గుపడాలట. ఎందుకంటే భగవంతుడి ఒక చర్య చెప్తున్నాడు కదా, ఈ ముక్కు నేల మీద రాయడం అనేది. దానివల్ల ఏంటంటే భగవంతుడికి అన్నిటికీ యాక్సెప్ట్ చేసినట్టు. ఆ అవకాశాన్ని వాడు పోగొట్టుకున్నాడు. కానీ ఓడినవాడు ఎందుకు ఆనందం పొందాలి అంటే,
ఆయన ఇచ్చను అంగీకరిస్తూ ఏ మాత్రం సిగ్గుపడకుండా అన్నీ నీ ఇచ్చే తండ్రే తల ఒగ్గడంట. కాబట్టి ఇక్కడ గెలిచిన వాడి కన్నా ఓడిన వాడే ఆనందాన్ని ఎక్కువ అనుభవిస్తాడు అని రాస్తున్నారు. అలా బాబా ఈ ఆటల గురించి చెప్పారండి. అచ్చాపచ్చా క్రికెట్ మ్యాచ్ అంటే బాబాకి బాగా ఇష్టం అని తెలుసుకోవాలి మనం. ఈ ఆటల గురించి బాబా ఏం చెప్పారో మనకు తెలుస్తుంది. అంటే క్రికెట్ మ్యాచ్ లో బాబాకి ఇష్టం గనక ఎవరు చూడకుండా ముసుగేసుకెళ్లేవారు. ఈ గిల్లీ దండలో సాధకుడు సద్గురువు గురించి చెప్పారు. అచ్చాపచ్చాలో బాబా ఏం చెప్పారంటే బలహీనతలు ఉంటాయి కదా, దేన్ని అంటుకోకుండా, అంటే మన బాబా కూడా అది చెప్తారు, తామరాకు మీద నీటి బొట్టులు అంటారు చూడండి, అలా జీవితంలో వెళ్ళిపోయి గమ్యం చేరాలి అని చెప్పడం కోసం ఈ ఆట ఉందని చెప్పారు. ఇంకా హాస్యం కోసం బంతాట. ఇంకా గాడిదల స్వారీ ఏంటంటే వాళ్ళలో ఉన్న అహంకారాన్ని నాశనం చేయడం కోసం ఈ గాడిదల స్వారీ ఆట ఆడించేవారు. పేకాట ఏంటంటే పరమాత్మ స్వరూపం అని చెప్పి రాజుతో పోల్చి ఆఖరి రాజు కనుక వాడికి వస్తే కనుక అతడు పరమాత్మ అద్వితీయమైన సాటి లేని అయిన సత్యాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు. ఎందుకంటే రాజు అంటే అదియే పరమాత్మ అని చెప్పి పేకాటలో ఉన్న సత్యాన్ని చెప్పారు. ఇవన్నీ కూడా తెలుసుకోవడం మంచిది, కానీ ఈ ఆటల్ని ఆటలుగానే ఆడాలి తప్ప డబ్బులతో కానీ పందాలతో కానీ ఆడద్దు అని బాబా ఖచ్చితంగా చెప్పారు. డబ్బులు పెట్టి ఎప్పుడూ ఆడకూడదు ఆటలు, సరదా కోసం ఆడాలి తప్ప అని చెప్పారు కూడా బాబా. దీనివల్ల లాభాలు కూడా బాబా ఏం చెప్తున్నారు, ఒక విశ్వ కార్యక్రమం భారాన్ని తగ్గించుకోవడం కోసం నేను మండలితో ఆటలాడాను. అంతేకాక అలాంటి టైంలో వాళ్ళ ఏకాగ్రత నా విశ్వ కార్యక్రమానికి ఉపయోగపడేలా చేసుకున్నాను. ఇలా ముక్కు నేల మీద ఓడిపోయిన వాళ్ళు ఆ ముక్కు నేల మీద రాయడం కూడా నాకు వాళ్ళ సర్వార్పణం తెలియజేస్తుందని చెప్పి అద్భుతంగా ఆటలాడే చెలికాడు మెహర్ బాబా అనే చాప్టర్ ముగిసిందండి. చాలా అద్భుతంగా రాసిన ఈ చాప్టర్ ముగిసింది. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే మౌన దుఃఖితుల రక్షకుడు మెహర్ బాబా. అంటే మౌన దుఃఖితుల రక్షకుడు అంటే మౌన దుఃఖితులు అంటే ఎలాంటి వారు అన్నది ముందు రాస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పిచ్చాందేహి అంటూ చేయి చాచి అర్థించే ముష్టి వారికి అనేక మంది దాతలు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు కాదు మౌన దుఃఖితులు. ఒకనాడు అష్టైశ్వర్యాలు అనుభవించి పరిస్థితుల ప్రాబల్యం వలన అన్నీ పోగొట్టుకుని జీవించే అభాగ్యుల చరిత్ర కడు దయనీయం అని రాస్తున్నారు. వాళ్ళేంటి ఒకప్పుడు ఎంతో బాగా బతుకుతారు, పరిస్థితుల ప్రభావం వలన కర్మల వలన చితికిపోతారు. వాళ్ళేంటి చేయి చేసి అడుక్కోలేరు, ఎవరిని సహాయాన్ని అర్థించలేరు, వాళ్ళలో వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి వచ్చిందే, భగవత్రా మమ్మల్ని కాపాడు, భగవంతుడా మమ్మల్ని కాపాడని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారండి. వీళ్ళేంటంటే ముష్టివారిలా చేయి చాచి అర్థించను లేరు, వేరొక విధంగా అంటే అన్యాయంగా సంపాదించను లేరు అని రాస్తున్నారు. తిండికి బట్టకు కరువు వాచి అనారోగ్య స్థితిలో బాధపడుతూ వైద్యం చేయించుకోలేక తమలో తామే కుమిలిపోతూ ఉంటారు. అట్టి అభాగ్యుల మౌన రోధనా ధ్వని ఆర్తత్రాణపరాయణుడు అనాథరక్షకుడు అవతార పురుషుడైనటి మెహర్ బాబా చెవిని సోకగానే ఆయన స్వయంగా వారి వద్దకు వెళ్ళి వారికి తగిన చేయూతనిచ్చి ప్రేమతో ఆచరించినటువంటి కొన్ని సంఘటనలు మనం తెలుసుకుందామని రాస్తున్నారు. అసలు ఏ అవతారంలోనూ మనం వెళ్ళలేదేమో కూడా, చాలా అద్భుత అవతారం అన్నారు. అందుకే అంటే ఇప్పుడు ఎవరైనా అడిగితే మనకు తెలుస్తుంది వాళ్ళ కష్టం. భగవంతుడు వింటాడా అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఇవే నిదర్శనం అండి. ఈ మామూలుగా బెచ్చవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గుడి దగ్గర అక్కడ చూస్తాం, మనం సహాయం చేస్తాం, ఇట్లా జరుగుతుంది హెల్ప్ అన్నది. కానీ భగవంతుడండి ఇలా అష్టైశ్వర్యాలు అనుభవించి చితికిపోతారు కదా, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ హృదయ రోదన బాబాకి తెలిసిపోతుంటండి. ఎందుకంటే అవతార పురుషుడిగా భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు అన్ని ఆత్మల జీవితాలు ఆయనకి తెరిచి ఉంచిన పుస్తకం. ఏ ఆత్మ ఏ రకంగా బాధపడుతోంది, ఏ రకంగా సహాయం అందించాలి, ఏ విధంగా ఆధ్యాత్మిక సహాయం అందించాలి, ఇవన్నీ బాబాకి తెరిచి ఉంచిన పుస్తకం కనుక ఇలా మౌన దుఃఖితుల రక్షకుడుగా మెహర్ బాబా ఈ అవతారంలో రక్షించారు వాళ్ళని రాస్తూ ఆ సంఘటనలు మనం తెలుసుకుందామని రాస్తున్నారు. ఒక్క సంఘటన మనం చెప్పేసుకుని ఈరోజు సంకీర్తనలోకి వెళ్ళిపోదామండి. బాబా మెడ్రాస్లో ఉన్నట్ట. ఇది యథార్థంగా జరిగిన సంఘటనే. బాబా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. బాబా చేతుల మీదుగా ఆ ప్రసాదాన్ని అందుకున్న భాగ్యశాలులు వాళ్ళు. బాబా మెడ్రాసులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. బాబా ఎరిచితో పాటు తిరుగుతూ ఉండగా
దాహం వేస్తోంది అన్నారు బాబా. దానికి కారణం ఉంటుంది. బాబా చేసే ప్రతి చర్యకి కారణం ఉంటుంది. ఇరిచ్చి ఆ దగ్గరలో కొబ్బరికాయలు అమ్ముతుంటే ఆ కొట్టువాని వద్దకు వెళ్ళి బేరమాడి కొబ్బరికాయలు చెక్కిస్తున్నాడు. అలా కొబ్బరికాయలు చెక్కుతూ ఆ కొట్టతను అక్కడికి వచ్చిన వేరొక వ్యక్తితో కబుర్లు చెప్తున్నట్ట. అంటే బాబా ఒక చోట కూర్చున్నారు. ఇరిచ్చి వెళ్ళాడు కొబ్బరికాయలు తెద్దామని. దాహమన్నారు కదా బాబా అని. ఈ కొబ్బరికాయలు కొడుతున్నప్పుడు ఆ కొట్టువాడు ఇంకో అతను బయట వ్యక్తి ఏదో మాట్లాడుకుంటున్నారు. వారిద్దరూ ఒకానొకప్పుడు ధనవంతుని గురించి మాట్లాడుకుంటున్నారట. అదేంటంటే అతను చాలా గొప్ప ధనవంతుడండి. పాపం పరిస్థితుల ప్రభావం వలన బిజినెస్ లో అన్నీ నష్టపోయాడు. కూతురుతో పాటు చాలా పేదరికం అనుభవిస్తున్నాడు. ఊరికి దూరంగా చాలా పేదరికంగా ఆ పూరిపాకలో ఉంటున్నాడు అని ఇలా చెప్పుకుంటున్నారు. చెప్పుకునేసరికి ఇరిచి చెవిని పడింది. ఇరిచి వెంటనే ఆ వ్యక్తి వివరాలు తెలుసుకుందామని అనుకుంటాడు. బాబా దగ్గరికి వెళ్ళి చెప్పాలి కదా మరి. బాబాకి ఆ కొబ్బరికాయలు ఇచ్చేసి, బాబా నేను ఇలా విన్నాను అంటే బాబా వెంటనే వాళ్ళ వివరాలు కనుక్కోమన్నారు. మళ్ళీ కొట్టతని దగ్గరికి వచ్చి మీరు చెప్పిన ఆ వ్యక్తి వివరాలు ఇస్తారా అని అడిగారు. అంటే అతను చాలా ఊరికి దూరంగా ఉన్నాడని చెప్పి అడ్రస్ చెప్తారు. సింపుల్ గా చెప్పేసుకుందాం. ఈ కథ మనందరం తరచూ వినే ఉంటాం. అడ్రస్ ఇస్తే ఇరిచ్చి బాబా అక్కడికి ఇరిచ్చి వెళ్తాడు. ముందు ఎప్పుడూ కూడా ఏదైనా పని ఉంటే ముందు ఇరిచ్చి చూసేసుకుని అక్కడ కంఫర్ట్ జోన్ అంతా బాబాకి ఏర్పాటు చేశాక బాబాకి తీసుకెళ్లేవాడు. అంటే ఈ ఈ దానం ఎలా చేసేవాడంటే బాబా ఆ, ఎవరికైతే సహాయం చేయాలనుకుంటున్నారో వీళ్ళకి ఎదురుపడ్డాం. ఇరిచి ముందు అవన్నీ కనుక్కుని అప్పుడు బాబాని తీసుకెళ్ళాక బాబా చేసే చర్య ఏంటంటే నాకు ఇది విశ్వనాథం గారి ద్వారా తెలుసుకోవాలనిపిస్తోంది. బాబా ఎందుకు వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ కాళ్ళకి మొక్కి కొంత డబ్బు సాయం చేసేవారటండి. అంటే నాకు అర్థమైందంటే వారిలో కూడా బాబాని చూసేవారా నాకు అర్థమైంది. ఇది నాకు లాస్ట్ లో విశ్వనాథం గారు వివరించాలి. సరే వీళ్ళ సంగతి తెలుసుకుని ఇరిచ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ పెద్ద భవనం ఉంటుంది, పూరిపాకు ఉండదు. పోలే ఈ ఇంట్లో ఎక్కడైనా లోపల పని చేస్తున్నారేమో అని చెప్పి అక్కడికి వెళ్తాడు. బలానా అతను మీరేనా అంటే ఒక అతను తలుపు తీస్తాడు. నేనే అతన్ని అంటాడు. కాదు కాదు మీరు కాదు, అతను చాలా కష్టాల్లో ఉన్నాడని విన్నాను అంటే నేనే నా పేరు ఇదే, నేనే ఉన్నాను ఇక్కడ, ఇంకెవరూ లేరు అంటే ఆ ఇంట్లోంచి ఒక పిల్లాడు గబగబా పరిగెట్టి వచ్చి వాళ్ళు నాకు తెలుసు అంటాడు. తండ్రి దెబ్బలాడతాడు. నీకు ఎందుకు వచ్చిన విషయం, నువ్వు లోపలికి రా అంటే తండ్రి మాట వినకుండా పిల్లాడు ఇరిచ్చిని తీసుకుని వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ పేరు గల అతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్తారన్నమాట. అది చాలా లో క్లాస్ ఏరియా. ఆ రోజు దీపావళి, అందరిళ్లలోనూ కూడా లైట్ వెలుగుతూ ఉంటే వీళ్ళింట్లో లైట్ ఉండదు. సరే ఆ పిల్లాడు ఆ పాక దగ్గర పెట్టేసి వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ ఇరిచి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి ఒక ముసలాయన పడుకుని ఉంటాడు. ఒక ఆమె ఏమో కృష్ణుడి విగ్రహం దగ్గర ప్రేయర్ చేస్తూ ఉంటుంది. తల్లేమో కూర్చుని ఉంటుంది. ఇరిచి లోపలికి వెళ్ళి బలానా ఆయన ఎవరు అంటే ఆయనేం చూపిస్తుంది. ఎందుకండి ఏం కావాలి, మేము ఏ రకంగానూ సహాయం చేయలేము, మమ్మల్ని మా 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 నుంచి ఏది ఆశించొద్దు అని చెప్తుంది. ఇలా సహాయాలు చేయడం వల్లే మేము ఈ స్థితికి వచ్చాము, మమ్మల్ని భగవంతుడు కూడా రక్షించటం లేదు అని చెప్పి ఆవిడ బాధపడుతుంది ఆ అమ్మాయి. అప్పుడు ఇరిచ్ అంటారు, మా అన్నగారు ఉన్నారు, ఆయన ఒక కానుక ఇవ్వడానికి కోసం వస్తారు, మీరు ఇక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి వాళ్ళకి చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి బాబాని తీసుకుని వస్తాడనమాట. తీసుకొస్తే బాబా రావడమే ఆ ముసదత్తన దగ్గరికి వెళ్ళిపోయి బాబా దాంతోపాటు ఇరిచి ఏర్పాట్లు కూడా చేసుకునేవారండి. ఒక నీళ్లు, లేకపోతే బకెట్, ఒక కాళ్ళు తుడడానికి తడిసిపోయిన కాళ్ళు తుడడానికి ఒక టవలో, ఇవన్నీ ఏర్పాట్లు ఇరిచి చేసేసుకునేవాడు. గబగబా అతని కాళ్ళు తీసుకురావడం, కడిగేయడం, తువ్వాలతో తుడిచేయడం, బాబా మొక్కడం, ఇన్ని డబ్బులు తీసుకొచ్చి అతని చేతిలో ఒళ్ళో పెట్టడం. అతను తీసుకోవడానికి కూడా చేతులు వణుకుతున్నాయట. బాబా అతని గుడ్డల మీద పెట్టి ఇది భగవంతుడి కానుక అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాట. వీళ్ళకి అసలు ఏమీ అర్థం అవట్లే. అసలు ఈయనెవరు, ఇతనేంటి డబ్బులు ఇవ్వడం ఏంటి, కాళ్ళు కడగడం, అతనికి వాళ్ళు ఇంకా తేరుకోలేకుండా ఉన్నారు. అప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది, ఏంటండి మీరు ఇంతలా ఇస్తున్నారు, ఇవి మేము తీర్చలేము అంటే ఇది భగవంతుడి కానుకని తీసుకోండి అమ్మా, ఆయన మా అన్నగారు అని చెప్పి ఎరిచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి చండి కృష్ణుడి పాదాల దగ్గర ఏడుస్తుంటా, ప్రేయర్ చేస్తుంటా, కృష్ణ నువ్వు ఎంత దయామయుడివి, నేను ఇప్పుడే కదా ప్రేయర్ చేశాను, ఇంత కరుణ సాగరుడివా, మేము ఇంత ఆపదలో ఉన్నామో అని నీకు ఎలా తెలిసింది, ఆ ప్రార్థన వినగానే ఎలా పంపించావు కృష్ణ అని చెప్పి కృష్ణుడిని పూజించిందండి, ప్రార్థన చేసింట. ఇక్కడ లాస్ట్ లో రాస్తారు, ఆవిడ పూజించే కృష్ణుడే మెహర్ బాబాగా వచ్చాడని ఆమెకి తెలియదు, మెహర్ బాబా రూపంగా ఆమె వద్దకు వచ్చి సహాయం అందించాడని ఆమె ఎరగదు, ఆ దృశ్యం చూసి తీరవలసిందే అన్నట్టు ఇరిచి.
అంటే ఆవిడ యొక్క ప్రార్థన, ఆరాధన చూస్తే ఎవరికైనా కూడా కళ్ళమని నీళ్ళు రాకుండా మానవట. అంటే సరైన సమయానికి బాబా వారికి సహాయం అందించారు. అటువంటి సందర్భాలలో బాబా ఎంతో ఆనందంగా ఉండేవారు. అంటే అసలైన సహాయం వాళ్ళకి అందిందని చెప్పి బాబా కూడా చాలా ఆనందపడేవారట. అలా బాబా డబ్బులు సహాయం చేసేవారు. అంటే వాళ్ళు ఎవరితోనూ చెప్పుకునేవారు కాదు. బాధలుండేవి. అలా అని చెప్పి అన్యాయంగా సంపాదించలేరు, భిక్షమెత్తుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో భగవంతుడు తప్ప ఎవరు రక్షిస్తారు వాళ్ళని? అందుకని వాళ్ళు భగవంతుడి మీదే ఆధారపడిపోయేవారు. ఆ ఘోష వాళ్ళకి వినబడేది, భగవంతుడికి వినబడేది. ఆ పిలుపు విని ఆయన అక్కడికి వచ్చి సహాయం చేసేవారు. అలా 2, 3 సంఘటనలు ఉన్నాయండి, అద్భుత సంఘటనలు. అవి మళ్ళీ మనం సోమవారం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. విశ్వనాథం గారు జై బాబా. నాకు చిన్న డౌట్ క్లారిఫికేషన్ చేస్తారా? జై బాబా. ఏం లేదు, ఇప్పుడు మెహర్ బాబా ఒక మధ్య తరగతి వాళ్ళకి మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న మధ్య తరగతి వాళ్ళకి సహాయం చేయటానికి ఈ యొక్క ఈ మధ్య తరగతి కుటుంబం కదా వీళ్ళు దెబ్బతిని ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి సేవ చేయడం ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్న మధ్య తరగతి వాళ్ళకి సహాయం అందుతుంది. అదనమాట. ముఖ్యంగా ఏమిటంటే ఆయన సింబాలిక్ గా ఒక పేదవాళ్ళు కాలు గడగటం, ఎందుకని పేదరికాన్ని రూపుమాపాడు ఆయన. ఒక్కొక్క పేదవాళ్ళు, అలాగే కుష్ఠవ్యాధి వాళ్ళు కాలు గడిగాడు. కుష్ఠవ్యాధి ఇంచుమించు 95% పోయింది. పూర్వం రోజుల్లో కుష్ఠవ్యాధి చాలా చాలా ఎక్కువగా ఉండేది మా చిన్నతనంలో. అలాంటిది ఇప్పుడు కుష్ఠవ్యాధి మహా చెప్ప 95% ఎరాడికేట్ అయిపోయింది. ఎలాగైతే నిర్మూలన బాబా చేసిన పని వల్ల. అలాగే సింబాలిక్ గా అది మస్తులందరినీ కాంటాక్ట్ చేసి ఆయన ఏం చేశాడు, మస్తులు అనుభవిస్తున్న ఆ మహిమలు, శక్తులు అన్నీ కూడా లోక కళ్యాణానికి వదిలిపెట్టేశాడు. తద్వారా ఏమైంది, మస్తులకి ఏమో ప్రమోషన్, నెక్స్ట్ ప్లేన్స్లోకి వెళ్ళటం. లోకంలో ఉన్న మన మానవులందరం కూడా వాళ్ళ శక్తులను మనం అనుభవిస్తున్నాం. వేళ మనం అందరం కూడా ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎవరూ లేవు మనం. అయినప్పటికీ ఈ ప్రపంచంలో మా సామాన్య మానవుడు ఎవరు ఉండరు కదా. కానీ ఆ యోగులు, మహాయోగులు, ఆ ప్లేన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే అనుభవిస్తున్నారో అవన్నీ కూడా మనకి ఈ శాటిలైట్స్ ద్వారా, ఈ యొక్క మొత్తం మోడర్న్ టెక్నాలజీస్ అన్నీ కూడా మస్తుల యొక్క శక్తులే మనకి లోకానికి దారిపోతాడు బాబా. అలాగే సింబాలిక్ గా చేస్తాడు మీ అవతార పురుషుడు. ఎప్పుడు వచ్చినా కూడా సింబాలిక్ గా చేసి ఆ యొక్క అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాడు మెహర్ బాబా మొట్టమొదట్లో. అప్పటికి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు. యావత్ ప్రపంచంలో రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి. అలాగే అనమాట. అలాగే చిన్నపిల్లల స్కూల్స్ పెట్టాడు ఆయన. అలాగే ఏది చేసినా ఆయన కేవలం సింబాలిక్ గా చేయటం, దానికి సంబంధించిన సహాయం, అటువంటి సహాయం యావత్ ప్రపంచానికి అందిస్తుంది. అలాగే ఇక్కడ కూడా మధ్య తరగతి వాళ్ళకి సహాయం చేయటం గురించి అని చెప్పేసి ఈ సంఘటన ద్వారా ఆయన చేశాడు. అలా అందువల్ల ఇప్పుడు ఎంతో మంది మధ్య తరగతి వాళ్ళు, ఇప్పుడు ప్రతి మనిషి మెహర్ బాబా చేసిన యూనివర్సల్ వర్క్ అనుభవించిన మానవుడు ఈ ప్రపంచంలో లేడు. వేళ ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా నాస్తికుడి దగ్గర నుంచి మెహర్ బాబా చేసిన యూనివర్సల్ వర్క్ యొక్క సహాయం అందని మానవుడు, అందని జీవకోటి, కుక్కలు, నక్కలు, అన్ని జీవరాశులు ఆయన యొక్క కార్యక్రమ ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నాయి. ఆ జీవరాశికి ఎలాగో ఆ జ్ఞానం ఉండదు కాబట్టి. కానీ మానవుడు కూడా మనం చెప్పిన నమ్మేది ఎవరు లేరు. అది యొక్క మెహర్ బాబా ప్రేమికులకు మాత్రమే ఈ రహస్యం తెలుస్తున్నారు. ఆయన చేసిన ప్రతి పని అసలు ఈనాటి మానవుడు ఎవరు లేరండి. ఈనాటి మానవుడు మెహర్ బాబా చేసిన కార్యక్రమ ఫలితాన్ని అందనవాడు, అనుభవించిన వాడు ఎవ్వరూ లేరు. ఇది పచ్చి సత్యం, ఇది పరమ సత్యం. ఇది ఓకే. అంటే ఈ కాళ్ళు కడగడం అన్నది కూడా రూపుమాపడం అన్నమాట. పేదరికాన్ని రూపుమాపడం కోసం బాబా మధ్య తరగతి పేదలకి కాలు కడటం ఒక ఎత్తు, మధ్య తరగతి వాళ్ళకి కాలు కడటం అంటే, మధ్య తరగతి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ సహాయం జరుగుతుంది ఒక మనిషి ద్వారా. అందుకే కదా బాబా అంటే ఇప్పుడు చిన్న వయసులో కూడా చూడండి 22 ఏళ్లకే
వాళ్ళకి ఏజ్కి మించిన డబ్బు సంపాదిస్తున్నారు పిల్లలు. ఆర్థిక సంక్షోభం లేనే లేదు అసలు న్యాయంగా అంటే చెప్పాలంటే. దానికి కారణం మెహర్ బాబా చెప్పింది ఏమిటంటే 18,000 గోళాల్లో అంటే ఒక భూగోళం ఒక గోళం ఇది. ఈ భూగోళం మీద 900 కోట్ల మానవులు ఉన్నారు ఈవేళ సపోజ్. అంతే కదా, అంచనాగా 900 కోట్లు ఉన్నారు. మరి ఇలాంటి గోళాలు 18,000 గోళాలు ఉన్నాయట. అక్కడ మానవులు ఉన్నారట. కానీ ఆ గోళాల్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఈ మోక్షం వచ్చే అవకాశమే లేదట. ఈ భూమి మీద వాళ్ళందరూ పుట్టారట. వాళ్ళకి విపరీతమైన తెలివితేటలట. వాళ్ళందరినీ కూడా నేను ఈ భూమి మీద తీసుకురావాలి అవతారంలో తీసుకొచ్చి వాళ్ళందరికీ మోక్షానికి యోగ్యత కల్పించాలి. అందుకని ఇక్కడ జనాభా పెరిగిపోతూ ఉంటది అని చెప్పాడు మెహర్ బాబు. ఇక్కడ జనాభా పెరిగిపోవడం మూల కారణం ఏంటంటే వాళ్ళందరినీ ఇక్కడ మైగ్రేట్ చేస్తారన్నాడు బాబా. అక్కడ ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఈ ఈ మధ్యకాలంలో పుట్టేవాళ్ళందరికీ మనం చూస్తున్నాం. పిల్లలు ఎవరికి కూడా ప్రేమాభిమానాలు ఉండవు. ఎందుకని అక్కడ ప్రేమాభిమానాలు లేవు. ఆ సోల్స్కి తెలివితేటలు విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. అక్కడ అయ్యే ఉన్నాయి. అక్కడ ఏమని చెప్పాడు బాబా, 90% తెలివితేటలు, 10% కూడా మీకు ఆ ప్రేమ అనేది ఉండదట అక్కడ. అలాంటి వాళ్ళందరూ ఇక్కడికి మైగ్రేట్ చేస్తే మరి ఆ సోల్స్ అలాగే ఉంటాయి ఇక్కడ కూడా. కొంతకాలానికి మారుతాయి అలాగా. అలా కొన్ని జన్మలు తీసుకునేటప్పటికి వాళ్ళు కూడా 50-50 లెవెల్లోకి వస్తారు. 50% హార్ట్, 50% లవ్. అది ఇల్యూజన్ మామూలు తెలివితేటలు. మైండ్ అండ్ హార్ట్. మైండ్ అంటే మొత్తం ఈ స్వార్థం అన్నీ కూడా మైండ్లోకి వస్తాయి. మనం చేసే అకృత్యాలన్నీ మైండ్ చేసేయే. హార్ట్ అంటే భగవంతుని వైపు తిరుగుతుంది. అది 50%. ఈ ప్రేమాభిమానాలు, ఈ సహాయాలు, ఇవన్నీ కూడా సెల్ఫ్లెస్ సర్వీస్, ఇవన్నీ కూడా హార్ట్కి సంబంధించినవి. ఇప్పుడు మీరన్న కుర్రోళ్ళంతా ఇంత తెలివితేట ఉండటానికి కారణం ఆ సోల్స్ అవన్నీ కూడా 18,000 ఇదట గోళాలు అన్న ప్లానెట్స్. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా అండి. ఇప్పుడు ఈ రోజు స్కైప్ లో